హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మాది ఈస్ట్ గోదావరి పురుషోత్తపట్నం అని ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కదా. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పురుషోత్తపట్నం నుంచి రాజమండ్రి వరకు దారులు ఎలా ఉంటాయి, చుట్టుపక్కల ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఏంటి దారులు చూపిస్తా, దారులు ఎవరు చూడాలిరా బాబు అని స్కిప్ చేసి వెళ్ళిపోకండి. దారులు చూపిస్తూ కబుర్లు చెప్తూ ఉంటాను, వింటూ చూసేయండి. ఓకే, చూడండి, మీకు కనిపిస్తుందా? అవి పామ్ ఆయిల్ తెలుసు కదండి మీకు, ఆ ట్రీస్ అండి అవి. పామ్ ఆయిల్ ట్రీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదిగో ఇటువైపు కూడా అంతే, పామ్ ఆయిల్ ట్రీస్ ఉంటాయి అవన్నీ. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చుట్టుపక్కల చూస్తూనే ఉంటానండి. అంత బాగుంటుంది. నా కళ్ళు అయితే అటు ఇటు చూస్తూనే ఉంటాయి. చివరి వరకు వెళ్ళేంత వరకు మా హస్బెండ్ని మాట్లాడిస్తూ అదే చేయను ఇదే చేయను అని అడుగుతూనే ఉంటానండి. నాకు అంత నచ్చుతుంది చూడటానికైతే. నేను మార్నింగే స్టార్ట్ అయ్యామండి, అందుకని కొంచెం మంచుగా ఉంది. క్లారిటీగా కనిపిస్తుందా మీకు? చూడండి ఎంత బాగుంటుందో. అక్కడ చేను మధ్యలో తాటి చెట్లు చూసారా వరుసగా? ఆ తాటి చెట్లే నాకు చాలా నచ్చుతాయి. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా కళ్ళు తాగుతారండి. ఆ తాటి చెట్లు అంతా కుండలు కట్టేసి తాటికల్లు తీస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్తున్నా కనపడతారు. ఈ రోజు అయితే మాత్రం కనపడలేదు, మీకు చూపిద్దాం అనుకుంటే. ఎప్పుడు అక్కడ కనపడుతూనే ఉంటారు. ఇంకా చేను మధ్యలో బుజ్జి బుజ్జి చెట్లు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి చూడడానికైతే. అదిగో చూడండి, మీకే కనిపిస్తుంది కదా, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ చేలు కూడా, పొలాలు చాలా నీట్గా ఉంటాయి, నీట్గా మెయింటైన్ చేస్తారు రైతులందరూ. ఇంకా ఆ వరి చేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు చాలా కష్టపడాలి వాళ్ళు. ఎంతో ఇష్టంతో పండిస్తారు. కానీ మనం దాని విలువ తెలియకుండా చాలామంది రైస్ని అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే దగ్గర నుంచి చూశానండి రైస్ రావడానికి ఎంత కష్టపడాలన్నది. మా మామయ్య గారు రైతే కాబట్టి నాకు కొంతవరకు అయితే తెలుసు రైస్ రావడానికి ఎంత కష్టం అనేసి. అయినా వాళ్ళు చాలా ఇష్టంగా చేస్తారండి. చూడటానికి అంత బాగున్నా దాని వెనకతల కష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. నాకైతే ఎప్పుడు ఈ పొలాలు చూసినా ఎప్పుడెప్పుడు దాని దగ్గరికి వెళ్తానా అని మా హస్బెండ్ని అడుగుతూనే ఉంటాను. ఎప్పుడు తీసుకెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇష్టమైన ఫుడ్ ఉందనుకో, అది చూస్తేనే అంత బాగుంది, ఇంకా తింటే ఎంత బాగుంటుందా అనేసి అనుకుంటాము కదా. అలా నేను కూడా అబ్బా దూరం నుంచి చూస్తేనే ఇంత బాగుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కానీ ఎప్పుడు వెళ్ళను దగ్గరికి. నెక్స్ట్ టైం వెళ్ళినట్లయితే మీకు కూడా చూపిస్తాను. నేనే దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదంటే మా ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది, మీకు పొలాలు ఉంటాయా, నువ్వు వెళ్తావా ఎప్పుడైనా, బాగుంటాయి కదా చాలా వరకు, మేము వస్తాం మాకు చూపించవచ్చు కదా అని అడుగుతూ ఉంటారండి. రండి చూపిస్తానని చెప్తాను. వాళ్ళ వంకతో అయినా నేను వెళ్ళొచ్చేమో అని అనుకుంటాను. వాళ్ళు రారు, నేను చూడను. ఇంకా నేను ఆ కోరిక ఏం తీరుతుందండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలోని మీకు పొలాలు అవి చూపించాను కదండి. మేము పోలవరం వెళ్ళిన వీడియో. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో కూడా పొలాలు, గోదావరి చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ పొలంతో పాటు కొంతమందికి, అందరికీ కాదు, గేదెలు ఉంటాయండి. మార్నింగే వెళ్ళి గడ్డేసి పాలు అయితే తీసుకుంటూ ఉంటారు. లేని వాళ్ళేమో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో సరిపడా పాలు ఉంచుకొని మిగిలినవి కేంద్రాలు ఉంటాయి, పాల కేంద్రాలు. ఆ పాల కేంద్రాలకు అయితే ఇచ్చేసి మంత్లీ పేమెంట్ తీసుకుంటూ ఉంటారు. పాలు ప్యాకెట్లు అయితే మ్యాక్సిమం తక్కువగానే యూజ్ చేస్తారు. ఇంకా ఇక్కడ పొల్యూషన్ కూడా తక్కువగానే ఉంటుంది. అంటే వెహికల్స్ అవి ఎక్కువగా ఉండవు కదా, మ్యాక్సిమం సైకిళ్ళు, బైక్స్, ఆటోస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. వెహికల్స్ తిరగడం కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా వన్ వే వల్ల కొంచెం అయితే ప్రాబ్లంగా ఉంటుంది.
ఇంక ఇప్పుడు రోడ్లు వేసారు. ఒకప్పుడు అయితే రోడ్లు అస్సలు బాగుండేవి కాదు, మాకు వెళ్ళటానికి చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు కొంచెం రోడ్లు బాగా చేశారు. ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది బీరపాదు. మ్యాక్సిమం మా సైడ్ అయితే ఇప్పుడు వరి చేను మొక్కజొన్న ఎక్కువగా ఉన్నాయి. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుందేమో పామాయిల్. ఆల్రెడీ మీరు ఇందాక ఫస్ట్లో చూసారు కదా, అవి పామాయిల్ ట్రీస్. ఇంకా మధ్యలో అయితే ఇక్కడ అలాంటి కరెంట్ పోల్స్ అన్నీ వేసేస్తూ ఉంటారు. కానీ మరి తప్పదు, గవర్నమెంట్ ఆర్డర్ కదా, ఫాలో అవ్వాలి, తప్పదు. ఎడ్ల బండి వస్తుంది చూడండి, చూడండి ఎడ్ల బండిని మిస్ అయిపోతారు. ఎప్పుడో చూసుంటారు, టీవీలో చూస్తారు కదా ఎడ్ల బండి, చూడండి. పల్లెటూరు వాళ్ళు కాదు, మా ఇంటి దగ్గర వాళ్ళకి నేను చూపిస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది, ఎడ్ల బండి ఏం కొత్త కాదు మీకు. కారు కూడా వచ్చింది. కార్లు అవి తక్కువగానే వస్తాయి. ఇది అయ్యో ట్రాక్టర్ వెళ్ళిపోయింది, మీకు చూపిద్దాం అనుకుంటే. సర్లే, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంకా మేమైతే ఇప్పుడు సీతానగరంలోకి వచ్చేసాం, ఎంటర్ అయ్యామండి. మా ఏరియా వరకు కొంచెం వెహికల్స్ అవి తక్కువగా ఉంటాయి. ఇంకెక్కడి నుంచి అయితే వెహికల్స్ ఉంటాయి. ఇంకా కొంచెం హౌసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఏమైనా కొనుక్కోవాలన్నా అన్నీ ఇక్కడే ఉంటాయండి. మేము అక్కడి నుంచి ఇక్కడికే వస్తాం. ఏం కొనుక్కోవాలన్నా స్కూల్స్ అయినా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి, కాలేజెస్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. తక్కువ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అలా సైకిల్ మీద అయితే వెళ్ళిపోతారు పిల్లలు. ఇంకా కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే బస్సెస్ వస్తాయి, ఇంటి దగ్గరికే బస్సెస్ వస్తాయి. ఆల్మోస్ట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇదే స్టార్టింగ్ కాలేజ్ అండి మా ఏరియా నుంచి. అదే కాలేజ్ అయితే ఇదే ఉంది స్టార్టింగ్. నాకు కూడా అంత ఎక్కువగా కాలేజెస్, స్కూల్స్ అవి తెలీదు. ఇక్కడ బయట ఏవో చూసినవి నేను మీకు చూపిస్తున్నాను. అదైతే డ్రెస్సెస్ చిన్న షాప్ అది. ఇంకా మా పురుషోత్తపట్నం నుంచి ఎవరైనా ఏమైనా కొనాలంటే సీతానగరం ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువగా ఏమైనా కొనాలి అంటే రాజమండ్రి వెళ్ళాల్సిందే. ఇక్కడైతే చిన్న చిన్న బట్టల షాపులు, కిరాణా షాపులు, ఒక సినిమా హాల్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ కళ్యాణ మండపం, అవన్నీ ఇక్కడే ఉంటాయి చిన్న చిన్నవి. పెద్దవి మనకు కావాలి అనుకుంటే రాజమండ్రి వెళ్ళాల్సిందే, తప్పదు. సినిమా హాల్ వస్తుంది చూడండి, అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. సో చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. అదిగో సినిమా హాల్, అదైతే సినిమా హాల్. నేను ఒకసారి వెళ్ళాను అక్కడికి, సినిమా హాల్లోకి. ఇంకా ఏవైనా రిపేర్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఇక్కడికైతే రావాలి. పని కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు అక్కడి నుంచి ఇక్కడికి. అది వెళ్ళిపోయిందండి, నేను చూపించలేకపోయినా. అదైతే హాస్పిటల్, చిల్డ్రన్ కేర్ జనరల్ చెకప్ హాస్పిటల్. ఇంక ఇక్కడ ప్రతి ఏరియాలోని ఒక చిన్న టెంపుల్, ఒక చిన్న గట్లు అన్నీ ఉంటాయండి. ఇందాక చెప్పాను కదా బలగం మూవీ అని, ఆ మూవీ ఆ సాంగ్లో ఉన్నట్టు ఇక్కడైతే ఉంటుంది. ఆ సాంగ్ వింటే మీరు ఆల్మోస్ట్ ఇది చూసినట్లే, మా ఏరియా చూసినట్టే అనిపిస్తుంది ఆ సాంగ్ వింటే మీకు. ఇంకా ఒక ఫంక్షన్ హాల్ అయితే చూపిస్తానండి. ఆ ఫంక్షన్ హాలే మా ఏరియాకి దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది ఫంక్షన్ హాల్నే బుక్ చేసుకుంటూ ఉంటారు. బాగా మంచిగా ఇంకా కావాలి అనుకుంటే రాజమండ్రి వెళ్ళాల్సిందే. ఇంకా మార్నింగ్ కాబట్టే ఇంత ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంది, నేను వీడియో తీయగలిగాను. సో నెక్స్ట్ ఇంకా నేను ముందుకు వెళ్ళేది అయితే వీడియో తీస్తాను. ఈలోపు మీరు ఇప్పటి వరకు నా కబుర్లు విన్నారు కదా, కొంచెం రిలాక్స్ అవ్వండి. కబుర్లు బాగాలేవని చెప్పి నెక్స్ట్ వీడియో చూడడం మానేయకండి. చూడండి నెక్స్ట్ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను, ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి. రాజమండ్రి వరకు, ఇది ఓన్లీ సీతానగరం వరకు మాత్రమే పెట్టాను. నెక్స్ట్ చూడండి మర్చిపోకుండా. సరే, నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.